ఇప్పుడు తాజా అంశాన్ని చూస్తున్నాం. సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. 40 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందారు. మృతుల్లో రాష్ట్రవాసులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే బస్సు సంబంధించి కానీ తర్వాత ఎదురుగా ఉన్న ట్యాంకర్ ఢీకొనడంతో కూడా ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. అయితే బస్సులో ఉన్న ప్రయాణికుల మొత్తం 42 మందికి పైగా కూడా మొత్తం కూడా సజీవ దహనం అయినట్లయితే మనకు అయితే ప్రాథమికంగా సమాచారం అయితే అందుతుంది. దీంట్లో ఎక్కువగా అంటే హైదరాబాద్ కు చెందిన వాళ్ళు ఉన్నారా లేదా భారతదేశానికి సంబంధించి వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారా అనేది కూడా ఇంకా పూర్తి స్థాయిలో అయితే సమాచారం అయితే రావాల్సి ఉంది. ఇటు బదర్ నుండి తర్వాత మదీనా సంబంధించి కూడా వెళ్తున్న ప్రాంతంతో ఈ డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో కూడా ఒకేసారి ఈ మంటలు చెలరేగినట్టు తెలుస్తుంది. దాంట్లో మహిళలు తర్వాత 11 మందికి సంబంధించి పైగా కూడా చిన్న పిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే దీంట్లో ఎక్కువగా అంటే హజ్ యాత్రకు వెళ్తున్న క్రమంలోనే ఇది అంతా జరిగిందని చెప్పి కూడా ఒక ప్రాథమిక సమాచారం అయితే ఉన్నప్పటికీ తర్వాత దాని వివరాలు ఇంకా తెలియాల్సింది. కానీ ఈ ఘటన ఎప్పుడు జరిగింది, తర్వాత ఈ ఘటనకు సంబంధించి కూడా బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఇంకా ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఇంకా తెలియాల్సింది. కేవలం ఈ బస్సు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని కూడా తెలుస్తుంది. కానీ ఈ బస్సులో ప్రయాణించిన వాళ్ళంతా కూడా అంటే భారతదేశంకి చెందిన వారు ఉన్నారని చెప్పి ఒక సమాచారం ఉన్నప్పటికీ వాళ్ళు ఎక్కువగా ఏ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్ సంబంధించిన వాళ్ళు ఉన్నారా లేదా ఇంకా ఇతర ప్రాంతాలకు సంబంధించిన వారు ఉన్నారా అనేది కూడా పూర్తి స్థాయిలో వివరాలు తెలియాలని చెప్పి కూడా హజ్కు సంబంధించిన వాళ్ళైతే కమిటీ సభ్యులు అయితే చెప్తున్నారు. కానీ దీనికి స్పందించి ఇటు తెలంగాణ ప్రభుత్వం ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ సంబంధించి కూడా ఏర్పాటు చేసి దాంట్లో 2 టోల్ ఫ్రీ నెంబర్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా సమాచారం కావాలన్నట్లయితే వారికి సంబంధించి ఈ నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవాలి, తర్వాత సమాచారం ఇవ్వాలని కూడా ఆ నెంబర్లు అయితే ప్రస్తుతం అయితే 2 టోల్ ఫ్రీ నెంబర్లు అయితే పెట్టడం జరిగింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇటు సెక్రటరియట్ లో సంబంధించి కూడా ఒక రూమ్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి తర్వాత అక్కడ నుంచి అయితే ఇవన్నీ కూడా వివరాలు సేకరిస్తామని కూడా చెప్తారు. కానీ ఇప్పటివరకు ఇంకా అధికారికంగా ఎక్కడ జరిగింది ప్రమాదంలో ఎంతమంది ఉన్నారు, ఆ ప్రమాదం సంబంధించి కూడా అయితే వివరాలు అయితే తెలియాల్సింది. కానీ హజ్ కమిటీ ఇక్కడ హజ్ భవన్ సంబంధించి కూడా ఎవరైతే ఉన్నారో వారికి ఇంకా వాటిలో వాటి వివరాలు ఎవరెవరు వెళ్లారు, తర్వాత ఇంతమంది ఇక్కడ నుంచి వెళ్లారా లేదా ప్రైవేటు ట్రావెల్స్ ద్వారా నుంచి ఏమైనా వెళ్లారనే కోణంలో కూడా ప్రస్తుతం ఇంకా వాళ్ళు వెరిఫికేషన్ అయితే ప్రస్తుతం అయితే చేస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి వివరాలు కేవలం ప్రాథమిక వివరాల ఆధారంగా ప్రమాదం జరిగిందైతే వాస్తవం, కానీ దాంట్లో ఎంతమంది హైదరాబాద్ చెందిన వాళ్ళు ఉన్నారు తర్వాత అనేది కూడా ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు అయితే రావాలని చెప్పి కూడా హజ్ సంబంధించిన కమిటీ సభ్యులు అయితే చెప్తున్నారు. కానీ దాంట్లో వివరాలు తెలిసిన తర్వాత మరిన్ని వివరాలు దాదాపు ఈ రోజు మధ్యాహ్నం కానీ సాయంత్రం వరకు కూడా ఒక పూర్తి స్థాయిలో వివరాలు తెలిసే అవకాశం ఉంటుందని చెప్పి కూడా హజ్ భవనం సంబంధించిన సిబ్బంది అని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రమేష్, మృతులు ఏ ప్రాంతానికి చెందిన వారు, అలాగే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల వివరాలేంటి, ఆ విషయాలు ఏమైనా తెలిసాయా? ఈ ప్రమాదం జరిగిందైతే సౌదీ అరేబియా జరిగింది కాబట్టి సౌదీ అరేబియాకి సంబంధించి భారతదేశం నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి హజ్ యాత్రకు అయితే వెళ్తుంటారు. ఈ క్రమంలోనే అక్కడి నుంచి ఎక్కడైతే బదర్ నుంచి తర్వాత మదీనాకు వెళ్లే క్రమం ఏదైతే ఉందో ఆ క్రమంలోనే ఈ బస్సు ప్రమాదం జరిగినట్లయితే ప్రాథమికంగా ఒక సమాచారం రావడంతో కూడా ఈ ప్రమాదం జరిగిందని చెప్పి కూడా తెలుస్తుందని హజ్ కమిటీ సభ్యులకు సంబంధించి వాళ్ళైతే ప్రస్తుతం అయితే చెప్తున్నారు. దాంట్లో వివరాలు ఏ విధంగా ఉంటాయి, తర్వాత వాళ్ళు ఎవరెవరు వెళ్లారు, తర్వాత వాటికి సంబంధించి అనేది కూడా ఇంకా పూర్తి స్థాయి వివరాలు తెలియాలని చెప్పి కూడా ప్రస్తుతం హజ్ కమిటీ సభ్యులు చెప్తున్నారు. కానీ హైదరాబాద్ చెందిన వాళ్ళు ఉన్నారని ఒక సమాచారం అయితే అవుతుంది. దాంట్లో ఎక్కువగా ఇటు మల్లెపల్లి గాని తర్వాత పాత బస్సుకి సంబంధించి కూడా కొంతమంది వెళ్లారనేది కూడా తెలుస్తుంది. కానీ వాళ్ళు ఎవరెవరు వెళ్లారు, ఆ యాత్రల్లో ఎవరెవరు కుటుంబ సభ్యులు వెళ్లారనేది కూడా ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు తెలియాల్సింది. దానికి సంబంధించి హజ్ భవనం నుంచి అయితే ఒక ప్రకటన కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సమయంలో హజ్ యాత్రకు వెళ్లే కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా వివరాలు ఉంటాయి కాబట్టి ఆ వివరాల ఆధారంగా కూడా ప్రస్తుతం సమాచారం అయితే తీసుకుంటున్నారు. వాళ్ళ సమాచారం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులు ఇంట్లో ఎవరెవరు వెళ్లారు, తర్వాత వారి పూర్తి స్థాయిలో ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత మధ్యాహ్నం తర్వాత కూడా ఒక సమాచారం అందుతుందని చెప్పి కూడా ఈ హజ్ భవనం సంబంధించిన అయితే సిబ్బంది అయితే చెప్తున్నారు. కానీ ఈ మరొక పక్క ఈ సౌదీ అరేబియా వేరే దేశంలో ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం
సాయంతో కూడా ఇదంతా సమాచారం కూడా రాబట్టే అవకాశం ఉంది. అటు ఎంబసీ నుంచి కూడా పూర్తి స్థాయిలో వివరాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్లిన విమానం ద్వారా కానీ ఎంతమంది వెళ్లారు, తర్వాత అక్కడ నుంచి వాళ్ళు ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన బస్సులో ప్రయాణించినట్లయితే తెలుస్తుంది. కాబట్టి ఆ బస్సు ట్రావెల్స్ సంబంధించి తర్వాత దాంట్లో ప్రయాణించిన వాళ్ళు ఎవరెవరు ప్రయాణించారు, వారు ఏ ప్రాంతానికి చెందిన వారు, దాంట్లో अच्छी से अच्छी वहाँ पर उनको इलाज हो सके, ये मैं रिक्वेस्ट करता हूँ हमारे एक्सटर्नल अफेयर्स मिनिस्टर सर भारत सरकार से। सर, दिल्ली में अभी हाल ही में जो ब्लास्ट हुआ है, मुफ्ती जी कह रही हैं कि भारत बता रहा है कि कश्मीर कितना सेफ है, लेकिन दिल्ली के में जो ब्लास्ट हुआ है दिल्ली भी अब सेफ नहीं है। जो केंद्र की पॉलिसीज है वो पॉलिसीज ऐसी है कि कश्मीर नहीं, दिल्ली भी अब देखिए, वो मेरा मानना यह है कि जो टेररिस्ट एक्शन दिल्ली में हुआ, अब तो एनआईए ने कहा कि सुसाइड बॉम्बर था, हम उसका कंडेम करते हैं। टेररिज्म की कोई जगह नहीं है, इसका पूरी तरह से कंडेम करना है। और जिस तरीके से उन्होंने సౌదీ బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు సమాచారాన్ని అందించేందుకు ప్రభుత్వం సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరాచారిని అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరాచారి, చెప్పండి, ప్రమాద బాధితుల వివరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టింది? అదే ప్రమాదంలో సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రభుత్వం వెంటనే స్పందించి దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసింది. ముందుగా అక్కడ ఉన్నటువంటి సిఎస్ ను, అదేవిధంగా డీజీపీని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రమాదం ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, అందులో హైదరాబాద్ లేదా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారనే పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వాటికి సంబంధించిన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని చెప్పారు. అదేవిధంగా దానికి సంబంధించి కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. 2 ఫోన్ నెంబర్లను ఏర్పాటు చేసి ప్రజలకు దీనిపైన ఏమైనా సందేహాలు లేక వివరాల కోసం ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి కోఆర్డినేటర్ ను కూడా వెంటనే అప్రమత్తం చేశారు విదేశాంగ శాఖతో. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి దౌత్య కార్యాలయాలు, అదేవిధంగా విదేశాంగ శాఖతో పాటు సౌదీలో ఉన్నటువంటి శాఖలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి తెలుగు వారు మిగతా ఎన్ని మార్గాల ద్వారా విషయం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందో అన్ని మార్గాల ద్వారా కూడా పూర్తి వివరాలు సేకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వాటికి సంబంధించి అదేవిధంగా స్థానికంగా కూడా దానికి సంబంధించిన వివరాలు, ఇక్కడి నుంచి ఎవరెవరు వెళ్లారు, ఎంతమంది వెళ్లారు, ఎప్పుడు వెళ్లారు, ట్రావెల్స్ బస్సు కాబట్టి వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలని బాధితులకు అండగా ఉండాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. ధన్యవాదాలు నాగేశ్వరాచారి. సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. 40 మందికి పైగా మృతి చెందారు. భారత్ నుంచి మక్కా, మదీనా యాత్రకు వెళ్లగా ప్రమాదం చోటు చేసుకుంది. సౌదీలో డీజిల్ ట్యాంకర్ ను యాత్రికుల బస్సు ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. బదర్, మదీనా మధ్య ముఫరహత్ ప్రాంతంలో బస్సు దగ్ధమైంది. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎస్ డీజీపీని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సీఎస్ రామకృష్ణారావు ఢిల్లీలోని కోఆర్డినేషన్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్ను అప్రమత్తం చేశారు. ప్రమాదంలో మన రాష్ట్రానికి చెందిన వారు ఎంతమంది ఉన్నారనే వివరాలు సేకరించి వెంటనే అందించాలని ఆదేశించారు. సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. 40 మందికి పైగా మృతి చెందారు. భారత్ నుంచి మక్కా మదీనా యాత్రకు వెళ్లగా ప్రమాదం చోటు చేసుకుంది. సౌదీలో డీజిల్ ట్యాంకర్ను యాత్రికుల బస్సు ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. బదర్ మదీనా మధ్య ముఫరహద్ ప్రాంతంలో బస్సు దగ్ధమైంది. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎస్ డీజీపీని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సీఎస్ రామకృష్ణారావు ఢిల్లీలోని కోఆర్డినేషన్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్ను అప్రమత్తం చేశారు. ప్రమాదంలో మన రాష్ట్రానికి చెందిన వారు ఎంతమంది ఉన్నారనే వివరాలు సేకరించి వెంటనే అందించాలని ఆదేశించారు. సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. 40 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందారు. మృతుల్లో రాష్ట్రవాసులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాదంలో బస్ ప్రమాదంలో డీజిల్ ట్యాంకర్ తర్వాత బస్సు ఢీకొనడంతో కూడా మొత్తం 40 మందికి పైగా కూడా మృతి చెందినట్లయితే ఒక ప్రాథమికంగా సమాచారం అందుతుంది. కానీ ఈ ప్రమాదానికి సంబంధించి ఇటు అధికారులు కానీ తర్వాత అజ్జుబాకు సంబంధించిన చైర్మన్ కానీ ఎలాంటి ఇంకా ప్రకటించలేదు. కానీ ఈ ప్రమాదం జరిగిందైతే వాస్తవం. కానీ దాంట్లో మృతి చెందిన వాళ్ళు హైదరాబాద్ చెందిన వాళ్ళ లేదా భారతదేశానికి సంబంధించి వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళ అనేది కూడా ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు రావాలని చెప్పి కూడా ఇటు అజ్జు సంబంధించిన భవన్ చైర్మన్ అయితే ప్రస్తుతం అయితే వెళ్తున్నారు. కానీ ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు రావాలంటే మధ్యాహ్నం తర్వాత వచ్చే అవకాశం ఉంది. ఇటు కేంద్ర ప్రభుత్వం సాయంతో కూడా ఎంబసీ సాయంతో కూడా ఈ వివరాలు సేకరించేందుకు కూడా ఇటు హజ్ భవన్ చైర్మన్ కూడా ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఇదంతా కూడా సౌదీ అరేబియాకి వెళ్లి తర్వాత అక్కడి నుంచి ఒక ట్రావెల్స్ ద్వారా కూడా వీళ్ళు బస్సులో ప్రయాణించినట్లు కూడా తెలుస్తుంది. ఆ బస్సులో ప్రయాణించిన వాళ్ళందరూ కూడా ఆ భారతదేశానికి సంబంధించిన వాళ్ళనేది కూడా ఒక ప్రాథమికంగా తెలుస్తుంది. కాబట్టి దాంట్లో ఎక్కువగా అంటే హైదరాబాద్ నుంచి వెళ్లారనేది కూడా ఒక సమాచారం అందుతుంది. దాంట్లో మల్లెపల్లి తర్వాత టోలిచర్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారని కూడా ఒక ప్రాథమికంగా సమాచారం అందుతుంది. కానీ దాంట్లో వారి ఎవరెవరు వెళ్లారు తర్వాత వాళ్ళు వెళ్లిన యాత్రకు సంబంధించి అసలు హజ్ యాత్రకు వెళ్లారా లేదా ఇతర యాత్రకు సంబంధించి కూడా ఏమైనా వెళ్లారన్నది కూడా పూర్తి స్థాయిలో కూడా ఇటు హజ్ భవన్ సంబంధించి అయితే చూస్తారు. కానీ హజ్ యాత్రకు వెళ్ళాలంటే ఇప్పుడు ఈ సమయంలో ఈ హజ్ సంబంధించి కూడా యాత్రకు వెళ్లారని కూడా ఒక తెలుస్తుంది. కానీ మిగతా యాత్రలకు వెళ్ళాలంటే ఇది ఒక సరైన సమయం కాబట్టి అలాంటి యాత్రకు వెళ్లి ఉండవచ్చు అని చెప్పి కూడా ఒక ప్రాథమికంగా తెలుస్తుంది. కానీ దీంట్లో యాత్రలో పోయిన ఎవరైతే బస్సులో పోయిన వాళ్ళు ఎవరు అసలు ఏ రాష్ట్రానికి చెందిన వారు భారతదేశానికి అనేది కూడా ఇప్పటికైతే ఒక స్పష్టత వచ్చింది. కానీ దాంట్లో ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు తర్వాత దాంట్లో హైదరాబాద్ సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కూడా ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు అయితే తెలియాల్సింది. కానీ ఇప్పటివరకు అధికారులు కానీ ఇటు కేంద్రం నుంచి కానీ తర్వాత రాష్ట్రానికి సంబంధించి కూడా అధికారులు అయితే ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ సమాచారం తెలిసిన వెంటనే ఒక కంట్రోల్ రూమ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కంట్రోల్ రూమ్ తో ఇటు తెలంగాణ సెక్రటరియట్ కు సంబంధించి 2 టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసి ఒక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి దానికి ఏదైనా సమాచారం సంబంధించి కానీ తర్వాత ఏదైనా వారి సమాచారం ఇవ్వడానికి కానీ సమాచారం తెలుసుకోవడానికి కానీ అక్కడ 2 నెంబర్లు అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో విచారణ తర్వాత దర్యాప్తు కొనసాగించిన తర్వాత అసలు ఈ యాత్రకు వెళ్ళిన వాళ్ళు ఎవరు ఉన్నారనేది కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే చెప్తున్నారు. సౌదీ అరేబియాలో ये मुझे भी खबर अभी मालूम हुई है कि हैदराबाद के 2 ट्रैवल एजेंसी एक फ्लाई जोन टूर्स एंड ट्रैवल्स और अल मक्का हज एंड उम्रा के 42 हाजी मक्का से मदीना जा रहे थे बस में और बस को आग लगने से मालूम हुआ कि सिर्फ एक शख्स की जान बची है, कंफर्म नहीं है। ये बात कह रहे हैं कि पूरों का इंतकाल हो गया। तो मैंने इंडियन एम्बेसी रियाद में जो DCM है अबू मैथन जॉर्ज साहब से मेरी बात हुई और उन्होंने मुझसे कहा कि कौंसल जनरल जिद्दा भी और वो ख़ुद इस पर मालूमात हासिल कर रहे हैं और जो भी ज़रूरी कार्रवाई करना है वो करेंगे। और साथ ही साथ मैंने इन तमाम उम्रा पैसेंजर्स के दोनों ट्रैवल एजेंसी से वीज़ा डिटेल्स लेकर कौंसल जनरल ऑफ इंडिया जिद्दा को और DCM इंडियन एम्बेसी रियाद को और साथ ही साथ फॉरेन सेक्रेटरी को मैंने ईमेल किया है
मेरी भारत सरकार से और ख़ास तौर से एक्सटर्नल अफेयर्स मिनिस्टर से जयशंकर साहब से ये रिक्वेस्ट है कि वो इमीडिएटली इस पर देखें और अगर जिन लोगों की डेथ हुई है उनके परिवार ये चाह रहा है कि उनकी डेड बॉडीज़ जल्द से जल्द इंडिया को लाई जाए और अगर कोई उसमें ज़ख्मी है तो उनको अच्छी से अच्छी वहाँ पर उनको इलाज हो सके, ये मैं रिक्वेस्ट करता हूँ हमारे एक्सटर्नल अफेयर्स मिनिस्टर से और भारत सरकार से।